అంటావా మావా పాటలో చేయగా ఆ సమయంలో కొందరు సమంతపై విడాకుల తర్వాత ఇలా చేస్తుందేంటి అని నెగిటివ్ కామెంట్స్ చేశారు. కానీ సమంత అవేమీ పట్టించుకోకుండా తన కెరియర్ ఏంటో తాను చూసుకుంది. ఆ తర్వాత సమంత నయనతార నటించిన కాతువాకుల 2 కాదల్ సినిమా, యశోద సినిమా మంచి టాక్ తెచ్చుకున్నాయి. కానీ శాకుంతలం, ఖుషీ సినిమాలు మాత్రం నిరాశపరిచాయి. అయితే 2012లో రక్తహీనత, స్కిన్ ఇన్ఫెక్షన్ కారణంగా 15 రోజుల పాటు హాస్పిటల్లో మంచం మీదే ఉండాల్సి వచ్చింది సమంతకి. ఆ సమయంలో ఆరోగ్యం ప్రాముఖ్యత అర్థమైంది. అప్పుడు తనకున్న 3 డాక్టర్ ఫ్రెండ్స్తో కలిసి 2012లో ప్రత్యూష సపోర్ట్ ఫౌండేషన్ను ప్రారంభించి మహిళలు, పిల్లలకి ఆరోగ్యం మీద అవగాహన కల్పించడం, వారి చికిత్సకయ్యే డబ్బుని సొంత ఖర్చులతో సమకూర్చడం, ప్రాణాంతకమైన వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకి వారికి ఇష్టమైన సెలబ్రిటీల్ని కలిసేలా చేయటం, సెలబ్రిటీలకి సంబంధించిన వస్తువుల్ని అమ్మడం ద్వారా వచ్చిన డబ్బుతో పేదలకి సాయం చేయడం, రక్తహీనత వల్ల వచ్చే పరిణామాల